వావ్, ఇప్పుడే ఇట్లా స్మెల్ వస్తే వండినాక ఎట్లుంటది? వాసనకి కట్టు ఉంటుంది. చూడుతామి వంగి వాసన తిననీయ వేది వాసనతోనే కడుపు నింపేటట్టు. లేదు లేదు, నీకు తినిపించినాకనే నేను తింటా. ఓకే అన్న, వాసనకి కడుపు నిండి. సిద్ధు డ్రామా ఒక్కసారి ఈ స్మెల్ చూడు, ఈ స్మెల్ ఒక్కసారి చూడు. అబ్బా ఎంత అద్భుతంగా ఉందో కీమా బిర్యానీ. తిన్నాక చెప్తాం మళ్ళీ. అంతవరకు హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసినాం. రచ్చ మామూలుగా ఉండదు. ఈరోజు మన వీడియోలో చేసుకోబోయేది ఏంటంటే కీమా బిర్యానీ. కీమా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ముందుగా 3 కిలోల బాస్మతి రైస్, ఆయిల్, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, గరం మసాలా, మీట్ మసాలా, కాజు, నిమ్మకాయలు, 2.5 కిలోల మటన్ కీమా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. నిరసన కడిగేసాడు. ఆనియన్స్ నైస్గా కడిగేసుకుందాం ఫస్ట్. పొయ్యి ముట్టించుకొని బాండీలో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేడైంది, ఇప్పుడు ఆనియన్స్ గోలించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయినాయి, ఇప్పుడు దీన్ని సైడ్కి తీసుకుందాం. చేతుడా ఇస్తాడు. కాజు ఫ్రై చేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవారు. చాలు బ్రౌన్ అయినాయి. ఇంట్లోనే ఓ పక్కకు పెడదామా? ఒక ప్లేట్ పని చేయలేదా? కాజు ఫ్రై అయిపోయింది, ఇది కూడా తీసుకొని పక్కకు పెట్టుకుందాం. రెడీయా? రెడీ. మంచి క్వాలిటీ బియ్యాన్ని అర్ధగంట ముందు నానబెట్టుకుందాం. పొయ్యి ముట్టించుకొని అండ పెడదాం. ముందుగా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ గరం అయింది, ముందు మసాలాలు వేసుకుందాం. కీమా ఫ్రై చేసే ముందు లో ఫ్లేమ్లో పెట్టుకుందాం. కింద మంట లో ఫ్లేమ్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మసాలా మొత్తం మాడిపోతుంది. గరం మసాలా గరం అయింది, ఇప్పుడు మంచి పొటేల్ మాంసం, ఫ్రెష్ మాంసం వేసుకుందాం. కీమా. వావ్, బటాటా నేను కలుపుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం.
దాంతోపాటు పసుపు వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. కారం గట్టిగా అయితేస్తుంది. తెప్పించినాం ఒడ్డుకెళ్ళి విశాఖపట్నం ఒడ్డుకేని ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఆయిల్ పుంజుకుంటా మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ టైమే మంచిగా ఫ్రై అయ్యేది, లేకపోతే కసుకు దాంగది. ఇప్పుడు దీంట్లో మంచి పెరుగు వేసుకుందాం. గడ్డ పెరుగు కొడితే దెబ్బ తాకుతుంది. ఇలా అది ఇప్పుడు మీట్ మసాలా, గరం మసాలా వేసుకుందాం. శ్రావణ్ సరిపోతుంది, మస్తు. చెప్పండి. గుమ్మగుమ్మలాడే. అలాగే ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. పచ్చడి కొత్తిమీర నుంచి తెంపుకొచ్చిన నిమ్మకాయను నిమ్మరసం పిండుకుందాం దీంట్లో. బిర్యానీకి కీమా రెడీ అయింది. నెక్స్ట్ బాస్మతి రైస్ బాయిల్ చేసుకొని దీని మీద వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కీమా 40% వరకు ఉడికింది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని ఇంకొక 10 minutes వరకు ఉడకబెట్టుకుందాం. ఆయిల్ పైకి వచ్చేంత వరకు పెట్టాలా? పెట్టు శ్రవణ్. ఇప్పుడు కీమా 70% వరకు బాయిల్డ్ అయింది. ఇప్పుడు దీన్ని దించుకొని బాస్మతి రైస్ బాయిల్ చేసుకుందాం. బట్ట గిట్టుంది. ఇప్పుడు కీమా ఉడికింది కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాస్మతి రైస్ ఉడకడం కోసం పొయ్యి పెట్టుకుందాం. పొయ్యి ముట్టేయాలి అన్న. ఇంకా నువ్వు పొయ్యి ముట్టించి బగోనే పెట్టి ఇప్పుడు వాటర్ పోసుకుందాం. బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకుందాం. పోయి దాలో. ఇప్పుడు ఈ వాటర్ ఎసరు పెట్టినాం కదా, దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి, బాస్మతి బియ్యం మెతుకు అంటకకుండా మంచిగా పుల్లలు ఉండాలంటే నిమ్మకాయ తాళాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. దాంతో పాటు అన్నానికి ఉప్పు పట్టేటట్టు ఉప్పు వేసుకుందాం. దీంట్లో గరం మసాలా వేసుకుందాం. యాలకులు, ఇలాచి, చెక్క, ఆకు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, సాజీరా, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. అబ్బాబాబా సల మరుగుతుందిరా ఎసరు. సుధాకర్, రైస్ వేసుకుందాం దీంట్లో, బాస్మతి రైస్. సలమల మసిలి ఎసర్లా బాస్మతి రైస్ కడిగిన దీంట్లో రైస్ పెద్దనా కడుక్కొచ్చండి. ఇప్పుడు కిందికి మీద పడతాయి. ఈ ఆయుధం ఉంటే చాలు. ఆ ఆయుధంతో ఏం చేస్తాం? రఫ్ఫాడిస్తా. శ్రావణ్ కలపండి. ఎసరు సరిపోతాయి కదా, మస్తు సరిపోతుంది. గడ్డలు కట్టొద్దు. ఇప్పుడు మనం ముందుగా దించుకున్న 70% బాయిల్డ్ అయిన మటన్ కీమా ఉంది కదా,
దాంట్లో కొంచెం ఇప్పుడు ఎసరేసుకున్న బియ్యంలో వాటర్ తీసి కొన్ని దాంట్లో పోసుకుందాం. కలుపు సుధాకర్, ఎందుకంటే మనం కీమా బిర్యానీ దమ్ చేస్తున్నాం కదా. బాగా దమ్ము పట్టలేదండి, సింపుల్ వాటి అంత దమ్ము పట్టాలి. 70% ఉంటుంది కదా సుధాకర్, దానిలో 30% దమ్ముతోనే కావాలి. దాని గురించి మనం ఈ కొన్ని వాటర్ పోసుకుంటున్నాం. ఇప్పుడు 50% ఉడికింది రైస్, దాంట్లో ఒక లేయర్ వేసుకుందాం, స్టార్టింగ్ లేయర్. అబ్బాబాబా ఏమన్నా స్మెల్ వస్తుందా శ్రావణ్? బాగా వస్తుందన్న. ఇట్లా రైస్ వేసుకొని మంచిగా ఇట్లా రైస్ని నేర్పుతా ఉండాలి. వేస్తుంటేనే వాసన గుమ్మగుమ్మలాడుతున్నాను. తమ్మి ఇది మటన్ కీమా బిర్యానీ, హోటల్ మటన్ కీమా బిర్యానీ. ముందుగా మనం ఇంతకుముందు చేసుకున్న గోల్డెన్ బ్రౌన్లో గోలినటువంటి ఆనియన్ దీని మీద వేసుకుందాం. బిర్యానీకి ఇదే టేస్ట్. ఆనియన్స్ అందులో మనం ఉండాలి, దాంట్లో తినడంలో మనం ఉండాలి, తిననీకి ఉండాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన కాజు కూడా వేసుకుందాం. శ్రావణ్ ఇప్పుడు కొత్తిమీర వేసేసే మీద. దీని మీకెళ్ళి మంచి కొత్తిమీర వేసుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని దమ్ పెడదాం. చెప్పు. ఇప్పుడు కీమా దమ్ బిర్యానీ కోసం మూత పెట్టు సుధాకర్. రైట్ శ్రవణ్, పొయ్యి పుట్టి దింపు. రైట్. ఇప్పుడు అన్నీ పెట్టుకున్నాం కదా, హై ఫ్లేమ్లో ఒక 5 minutes పెట్టుకొని, తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 minutes, స్లో ఫ్లేమ్లో ఒక 5 minutes పెడితే మనకు దమ్ బిర్యానీ కీమా బిర్యానీ రెడీ అవుతుంది. అలా 15 నిమిషాలు అని చెప్పి 20 నిమిషాలు అని చెప్తారు. 15 నిమిషాలు అని చెప్పి రైటా. ఇప్పుడు దమ్ పెట్టుకొని 15 నిమిషాలు అయింది. బిర్యానీ అయిందా లేదా చెక్ చేద్దాం. దమ్ బిర్యానీ కీమా బిర్యానీ పర్ఫెక్ట్ అయితే చూడండి. శ్రవంతి మూత. వావ్, ఏం స్మెల్ ఇది. తినడు ఎందుకన్నా ఇక కడుపు నీళ్ళు తట్టింది వాసనకి. ఒక్కసారి ఇలా ఇంట్లో పెట్టుకొని చూస్తే దీనికి పదన లేదు కాబట్టి బిర్యానీ అయినట్టే లెక్క. అది సూపర్ అయిందన్న, చూస్తుంటే కూడా సూపర్ అంటే సూపర్ అయింది. ఒకసారి కిందికేం తీసి మరి. వావ్, ఫోటో సిద్ధు దీంట్లో పెట్టు. వావ్, ఆహాహాహాహాహా. నెయ్యి ఏమన్నా అయిందా కీమా బిర్యానీ? కీమా బిర్యానీ రెడీ అయిపోయింది. మంచి నెయ్యి పోసుకొని దించుకుందాం. ఈ నెయ్యి మొత్తం బిర్యానీ అయినాక పోస్తేనే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ముందు పోస్తే ఫ్లేవర్ రాదు కాబట్టి, ముందు పోస్తే ఫ్లేవర్ మొత్తమే ఎగిరిపోతుంది, నెయ్యి ఫ్లేవర్. అంతే కదా, రైటా సుధాకర్? ఫ్రెండ్స్ అందరం కలిసి కీమా బిర్యానీ వండుకున్నాం. ఇప్పుడు అందరికి మా ఫ్రెండ్స్కి వడ్డిస్తున్నాం. దాని తర్వాత మేము తింటాం. మా ఫ్రెండ్స్ సాటిస్ఫైడ్ అయినాక ఎట్లుందో వాళ్ళు చెప్పిన తర్వాత మేము తింటాం. సుధాకర్ బిర్యానీ పెట్టు. బిర్యానీ వండేదానికన్నా తీసే దాంట్లో ఉంటది. చేసి కూడా ముందే మనం తింటే బాగుంటలేదు. ఈసారి మా ఫ్రెండ్స్ పెడుతున్నాం.
అబాబాబాబాబాబా. పులుగు దాల్రే ముగ్గుమలు ఆడేస్తుంది ఆడేస్తున్నారు. ఓన్లీ పీస్ పీస్ ఓకే ఓకే. ఆహా బట్టా కట్టేది చాలు. ముక్కలు మొత్తం పడేలు కొట్టి పెద్ద పొడిలు. తిను ఇది అదే. సూపర్ 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 బిర్యానీ, సూపర్ మటన్ కీమా బిర్యానీ, సూపర్ ఎక్సలెంట్. ఏమన్నా అయిందా? సూపర్. అచ్చా బిర్యానీ మాత్రం ఎక్సలెంట్. ఎక్సలెంట్ చేసిన. సూపర్. ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టడం యాద్ మరవకండి. ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం గంట సింబల్ని గట్టిగా కొట్టండి. చాలా బాగుంది సుధాకర్, బిర్యానీ చాలా సూపర్ ఉంది. ఇలాంటి వీడియోస్ మరి ఎక్సలెంట్ ఉంది బిర్యానీ. బిర్యానీ సూపర్. అప్పుడు నిజాం అప్పుడే తిన్నా, మేము మళ్ళీ ఇప్పుడే తింటున్నాం. అది సూపర్ ఫ్లేవర్. నా పెళ్ళప్పుడు మా అత్తగారు పెట్టిన బిర్యానీ, దాని తర్వాత ఇదే బిర్యానీ ఖతర్నాక్ ఉంది సుధాకర్. ఓకే సూపర్ అద్భుతం. ఎక్కడ ఫంక్షన్స్ ఉన్నా ఖచ్చితంగా మీకే ఆర్డర్ ఇస్తా సుధాకర్. బిర్యానీ కీమా బిర్యానీ ఎక్సలెంట్.